హలో అండి. వెల్కమ్ టు స్పీచ్ డిలే సిరీస్. సో, ఈరోజు సిరీస్‌లో నేను చెప్పేదేంటంటే, మనం యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనమాట. సో, ఇంతకుముందు చేయించాల్సిన ఎక్సర్‌సైజెస్ గురించి చెప్పాను కదా! ఇప్పుడు యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి. సో, యాక్టివిటీస్ చేపించడం వల్ల పిల్లల్లో ఇప్పటివరకు ఐ కాంటాక్ట్ కానీ, సిట్టింగ్ టాలరెన్స్ కానీ, ఇమిటేషన్ కానీ, లేదంటే హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదంటే కొత్త వర్డ్స్ నేర్చుకోవడం కానీ, వీటిలతో పాటు కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ గానీ, సో, ఇవన్నీ చాలా పువర్‌గా ఉంటాయన్నమాట. సో, మనం ఏం చేయాలి అనంటే, యాక్టివిటీస్‌ని ఎంచుకొని వాటిని చేపించటం వల్ల పిల్లలకి మన మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతది. దానివల్ల మనం ఎలా చెప్తే అలా పిల్లలు వింటారనమాట. స్టార్టింగ్‌లో కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటది. బట్ ఏంటంటే యాస్ ద టైమ్ గోస్ మనం రోజు ఒక షెడ్యూల్ లాగా చేసి ఫాలో అవుతూ ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, దీనికోసం నేను టాడ్లర్ యాక్టివిటీస్, హోమ్ స్కూలింగ్ అనే ప్లే లిస్ట్ ఉంది నా ఛానెల్‌లో. ఆ ఛానెల్‌లో దగ్గర దగ్గర ఆ ప్లే లిస్ట్‌లో మోర్ దెన్ 30 వీడియోస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నవి. సో, వాటిలనైతే మీరు ఫాలో అవ్వొచ్చనమాట. సో, నేను టాడ్లర్ యాక్టివిటీస్ పార్ట్ 1 వీడియోని నేను కింద ట్యాగ్ చేస్తున్నాను. ఆ తర్వాత కంటిన్యూయేషన్‌గా మీరు మిగిలిన పార్ట్స్‌ని ఫాలో అవ్వండి. అండ్ రియల్లీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.